గుడ్ ఈవినింగ్ అండి. మొదటిసారిగా మై హబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో గ్రూప్ 2కి సంబంధించినటువంటి మార్క్స్ మా స్టూడెంట్స్ అండ్ మా ఫ్రెండ్స్ మార్క్స్ కనుక చూసుకున్నట్లయితే ఎక్స్పెక్టెడ్ కంటే చాలా తక్కువ వచ్చినాయండి. దాదాపుగా అందరికీ కూడా 300 నుంచి 350 మధ్యలోనే ఎక్కువ మందికి రావడం జరిగింది. యాక్చువల్గా ఫస్ట్ ర్యాంకే చూసుకున్నట్లయితే 447 అండి ఫస్ట్ ర్యాంక్ క్యాండిడేట్స్కి. తర్వాత 444 అండ్ 439, 438 ఇట్లా కట్టబడింది టాప్ ర్యాంక్స్లో. కానీ ఎక్స్పెక్టెడ్గా అనుకున్న దానికంటే కొంచెం తక్కువే వచ్చినాయి. 300 నుంచి 350 మధ్య వచ్చినాయి అనేసి కొంతమంది స్టూడెంట్స్ చెప్పడం జరిగింది. అదేవిధంగా మా ఫ్రెండ్ సర్కిల్స్లో కూడా ఇట్లాగే చెప్తున్నారు సార్. మనం ముందు నుంచే చెప్పుకున్నాం అండి. ఎవరికైతే 350 ప్లస్ వస్తే 350 ప్లస్ మార్క్స్ వస్తే వాళ్ళు ఖచ్చితంగా జాబ్లో ఉన్నట్టే అనేసి మనం స్టార్టింగ్ నుంచే అనుకున్నాం. కట్ ఆఫ్ కూడా అంతే చెప్పుకున్నాం గత వీడియోస్లో కూడా. మనకు చెప్పినట్టే ఈ రిజల్ట్ కూడా అదే విధంగా వచ్చినాయి సార్. మళ్ళీ దీనికి సంబంధించినటువంటి 1:3 లిస్ట్ ఉంటుంది. ఇది ఓవరాల్గా సంబంధించినటువంటి అభ్యర్థులు రాసినటువంటి మార్క్స్. తర్వాత మనకు 1:3 సంబంధించినటువంటి ఉంటుంది అనమాట. దీనికి సంబంధించినటువంటి ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది టీజీపీఎస్సీ. ఇక్కడ చూడవచ్చు సార్. ఇక్కడ వెబ్ నోట్ కనుక చూస్తున్నట్లయితే ప్రిలిమరీకి డిస్ప్లేడ్ 18 అండ్ టోటల్ క్యాండిడేట్స్ అప్లైడ్ చూస్తున్నట్లయితే 5,50,000 ఉంటే క్యాండిడేట్స్ అటెండెన్స్ ఫర్ ఆల్ 4 పేపర్స్ కనుక చూస్తున్నట్లయితే 2,49,000 మంది అటెండ్ అయ్యారు. ఇక్కడ ఇన్వాలిడ్ కనుక చూస్తున్నట్లయితే దాదాపుగా 13,000 మంది ఇన్వాలిడ్ అవ్వడం జరిగింది. జనరల్ ర్యాంక్ లిస్ట్ ఇంక్లూడెడ్ 2,36 ఉండడం జరిగింది. అంటే 2,36,649 ఉండడం జరిగింది. ఇప్పుడు ఆల్ రిసీవ్డ్ అబ్జెక్షన్ వేర్ వెరిఫైడ్ బై ద ఎక్స్పర్ట్ కమిటీ అండ్ ఎట్ ద ఫైనల్ కేస్ ఆఫ్ దిస్ ఎగ్జామ్ ఆర్ ప్రిపేర్డ్ బేస్డ్ ఆన్ ది రికమెండేషన్స్ ఆఫ్ ద ఎక్స్పర్ట్ కమిటీ. ఫైనల్కి అన్నీ కూడా మనకు ఎక్స్పర్ట్ కమిటీ యొక్క రికమెండేషన్ బట్టే ఉంటుందనేసి ఇవ్వడం జరిగింది. ఇది మనకు దీనికి సంబంధించినటువంటి రావడం జరిగింది. నెక్స్ట్ ఏంటిది సార్ అంటే ఏదైతే మనకు 1:3 ర్యాంకింగ్ లిస్ట్ ఉంటుందో నెక్స్ట్ మనకు 1:3 ర్యాంకింగ్ లిస్ట్ ఉండడం జరుగుతుంది. వితిన్ ఒక 10 డేస్లో అండ్ 15 డేస్లో ఉండడం జరుగుతుంది. కట్ ఆఫ్ అనేది నెక్స్ట్ వీడియోలో చేస్తాను సార్. దాదాపుగా ఇప్పుడు 300, 350 మధ్య ఎక్కువ మందికి స్కోర్ వచ్చినటువంటి సూచనలు ఉన్నాయి. చాలామంది స్టూడెంట్స్ కూడా చెప్తున్నారు 300 నుంచి 350 మధ్య ఎక్కువ ఉన్నాయి సార్ అనేసి. కట్ ఆఫ్ నెక్స్ట్ వీడియోలో చెప్పి మీకు ఒక ఎంత వస్తే ఎక్స్పెక్ట్ చేయొచ్చు పోస్ట్ అనేది, సర్వీస్ అనేది నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. మనం చెప్పుకున్నట్టే ఈరోజు 350 ప్లస్ ఉన్న వాళ్ళే ఈ సర్వీస్ పొందే అవకాశం దాదాపుగా ఎక్కువ కనిపిస్తుందండి. ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.